హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారండి, వెళ్ళిపోతూ ఉంటారు. సో బట్ మన యొక్క జీవితంలో శాశ్వతంగా ఉండేవారు మన యొక్క పేరెంట్సే. సో అమ్మ నాన్న తర్వాత ఇంకేమైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళ తర్వాతే, కానీ వాళ్ళకి ముందు ఏమనుకోకండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి మనల్ని పెంచుతూ ఉంటారు. కాబట్టి అలానే ఇంకోటి చెప్తున్నానండి, డోంట్ థింక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. మన జీవితంలో మనం ఒంటరిగానే వచ్చాం భూమి మీదకి. నువ్వు వెళ్ళిపోయినప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతావు. కానీ ఈ యొక్క క్రమంలో నీ జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొన్ని జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది. లైక్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే లవ్. సో ఈ యొక్క లవ్ ఏంటంటే చాలా వరకు చాలామందిని తన యొక్క జీవితంలో సక్సెస్ అవ్వకుండా చేసి తనని వేరే జీవితం వైపు నడిపిస్తుంది. అంటే ఏంటంటే తనకి అటువంటి అలవాటు లేకపోయినా ఆ అలవాట్లు చేకూర్చుకొని తన యొక్క లైఫ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ యొక్క లవ్ అనేది, అంటే లవ్ చేసే వాళ్ళు అందరూ కాదండి, చెప్తున్నాను జస్ట్. సో ఈ యొక్క క్రమంలో తన యొక్క సెల్ఫ్ తన కోల్పోయి సో లైక్ సూసైడ్స్ చేసుకోవడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, లైఫ్లో నువ్వు అనుకునేది నువ్వు సాధించాక కన్ఫామ్గా నువ్వు ఎవరు అనుకున్నావో ఆ అమ్మాయి నీ దగ్గరికి రాకపోయినా కానీ తన తాతలంటి అమ్మాయి నీ దగ్గరికి వస్తుందండి, తన తాతలంటి అబ్బాయి కూడా నీకు వస్తారు. అంటే ఏంటంటే మన జీవితంలో మన యొక్క సక్సెసే అవతల వాళ్ళకి అవసరం. ఎందుకంటే చాలా వరకు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం ఫస్ట్లో రీచ్ అయితే ఓకే డన్, లేదంటే రీచ్ అవ్వలేరు, వీళ్ళు రీచ్ అవ్వలేరు అని తనకు తాను అనుకున్నట్లయితే, లేదా వాడికి వాడు అనుకున్నట్లయితే డెఫినెట్లీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి సో విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఓడే గుర్తుపెట్టుకోండి, నువ్వు నా లైఫ్లో ఉండు, నువ్వు ఉంటే ఏదైనా సాధిస్తావు. లేదా ఇది ఈ సోది మాట్లాడే కన్నా వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోమనండి, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఎందుకంటున్నానంటే వాళ్ళు నీ లైఫ్లో ఉన్న నీకు ఆ హ్యాపీనెస్ రాదు, నీకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోమనండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని నీ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా, నీవు జస్ట్ కాన్సన్ట్రేషన్ ఏం పెట్టకుండా నువ్వు నీ లైఫ్లో స్థిరంగా ఏదో ఒక మూలలో కూర్చొని ఏదో ఒకటి చాక్కొని ఏదో ఒకటి తినుకొని ఏదో ఒకటి చేసుకొని లైక్ సూసైడ్ ఇప్పుడు చేసుకున్నాం, అది ఇప్పుడు చేద్దాం, ఇది ఎప్పుడు చేద్దాం అనుకున్నా కన్నా డెఫినెట్లీగా ఏదో ఒకటి సాధించు. ఏదో ఒకటి నీ జీవితంలో నువ్వు సాధించావా, నీకు కావాల్సిన అమ్మాయి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ అది వచ్చాక నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదనేది నీ మీద డిపెండ్ అయి ఉంది. బట్ తనకన్నా బెస్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది, వాడికన్నా బెస్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించే మిత్రమా, అనుకున్నది సాధించే వరకు నిద్రపోకు. సో డెఫినెట్లీగా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏదైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.